పరలోకమందున్న మా తండ్రి, ఈ ప్రతికూలమైన వాతావరణంలో అనుకూలతను దయచేసి తండ్రి వాతావరణాన్ని నెమ్మలపరిచి ఈ ప్రత్యేకమైన తండ్రి ఈ సభను మీరు ఏర్పాటు చేశారని నమ్ముతున్నాం. మీ దయగల హస్తముల చేత తండ్రి ఈ సమాజానికి అవసరమైన మాటలు అందించడానికి నన్ను వాడుకోండి. మీ కృప మాకు అవసరం, మీ దయ మాకు అవసరం. మీ సమస్త కార్యాల్లో తండ్రి మీ కార్యములు ఈ కళ్ళతో మేము చూడడానికి ఈ రోజుకి సజీవ లెక్కల్లో మమ్మల్ని ఉంచారు తండ్రి. మేమందరం వాక్యాన్ని మాత్రమే గౌరవించి, వాక్యాన్ని మాత్రమే ప్రేమించి ఎంతమందిగా తండ్రి ఇక్కడ ఉన్నామని మీకు తెలుసు దేవా. వినే ప్రజలు నన్ను చూడక, ప్రజలు తండ్రి ఈ కుటుంబం యొక్క తండ్రి కేవలం జ్ఞాపకార్థ కూడికగా రాక వాక్యం కొరకే వచ్చారని నమ్ముతున్నాం తండ్రి. పెద్దలను చిన్నలను అందరినీ తండ్రి మీరు ఆదరించండి, మీ వాక్యము ద్వారా బలపరచండి. క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. నేను కొంచెం త్వరగా చెప్తాను, ఎందుకంటే 2వ మీటింగ్ ఉంది. నాతో పాటు వేగంగా ఉండండి. ఈ ప్రత్యేకమైన ఈ జ్ఞాపకార్థ సభలో లేదా తల్లిగారి యొక్క మరణ వార్తను జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని పురస్కరించుకుని వాక్యాన్ని ప్రకటించాలని కుటుంబం తీసుకున్న నిర్ణయం గొప్పది. భక్త సింగ్ గారు ఇలా అంటారు. ఆయన ఏమన్నారంటే, మన జీవితంలో ఒక పుట్టినరోజు కార్యక్రమం జరిగిన, మన జీవితంలో ఒక దిన కార్యక్రమం జరిగిన, మన జీవితంలో ఏ కార్యక్రమం జరిగినా అది వాక్యానికి వేదిక అవ్వాలని. నిజమే, ఆ యొక్క వాక్యపు లేదా ఆయన యొక్క మాటల సారం వీరు ఎరిగారు లేదో నాకు తెలియదు, కానీ పెద్ద ఆయన చెప్పిన మాటలు మంచివి. నిజానికి జ్ఞాపకార్థ సభ అనగానే అంత వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు ఉండరు. పెళ్ళిలోనూ వాక్యం వినరు, అలాగే సమాధి. కానీ అలా కాకుండా ఒక చక్కటి నిర్ణయం తీసుకునే వాక్యాన్ని మనం గౌరవిద్దాం, విందాం, ధ్యానిద్దాం, చూద్దాం. ఈ మరణాన్ని గూర్చిన వార్తలు రోజు రోజుకి చాలా వింతగా వినబడుతుంది. ఆ మరణపు పోకడను గురించి తెలుసుకోవడానికి మనిషికి అంత ఆసక్తి లేదు. అందుకే ఒక తల్లి తన కొడుకు బయటికి వెళుతుంటే, అమ్మ వెళుతున్నానే అంటే వాళ్ళ కొడుకుని తల్లి తిట్టింది. వెళ్తున్నానేంట్రా, వెళ్ళొస్తున్నానన్న. అంటే వెళ్తున్నానన్న మాట కూడా అమ్మకి ఇష్టం లేదు. వెళుతున్నాననగానే కట్టించట్టే వెళ్ళిపోతాడేమన్న భయం. చావు మాటల్లో కూడా వినరు. ఎవరైనా గొడవ పెట్టుకున్నప్పుడు నాకు బతకాలని లేదని కానీ, అయ్యో అలా అనకండి అంటారు. ఈ మాటలని మనం వింటున్నప్పుడు అంటే మనిషికి ఈ సమాజంలో వినకూడదని నిర్ణయించుకున్న మాట చావు. నీకెంత ఇష్టం లేకపోయినా, నీకెంత నచ్చకపోయినా, నువ్వెంత దాన్ని దూరం పెడదామనుకున్నా, గుర్తుపెట్టుకో, ఒక రోజు అది ఖచ్చితంగా నిన్ను పలకరిస్తుంది. అది మన వయస్సులో మనకన్నా పెద్దవారైన మన ఇంటి వారిని ముందు పలకరిస్తుంది, లేదా నీ కాలగర్తలు బాగోకపోతే అది నిన్నైనా పలకరిస్తుంది. ఇలాంటి జ్ఞాపకార్థ కూడుకులకు వచ్చినప్పుడు నీకు కూడా ఒకరోజు జ్ఞాపకార్థ కూడుకు ఉంటుందని జ్ఞాపకం చేస్తాను. ఇంకేం కదపకండి. ఈ ప్రతి విషయాన్ని మనం చూచాయిగా కాదు, బాహాటంగా చూస్తున్నాం. కరోనా టైంలో ఎన్ని మరణాలు చూసామంటే, ఎన్ని విచిత్రమైన కన్నీళ్లు దిగమింగుకునే కథాంశాలు మన వార్తల్లో చూసామండి. ఆ రోజుల్లో గుండెని కదిపేసిన వార్త, అమ్మ చనిపోయాడు, నాన్న చనిపోయాడు, మామయ్య చనిపోయాడు, కరోనాకి పెద్దోళ్ళందరూ చనిపోయారు. ఆ పిల్లలిద్దరు చిన్నపిల్లలు ఎంత ఉన్నారు. ఆ రోజుల్లో కరోనా వలన ఎవరైనా చనిపోతే శవం దగ్గర కూడా ఎవరు రానిచ్చేవారు కాదు. ఆ టైంలో అమ్మ నాన్న ఇద్దరు చనిపోతే ఆ వయసుకి ఏం జరిగిందో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ అమ్మ నాన్న శవాన్ని అంబులెన్స్ వచ్చి అలా పట్టుకుని వెళ్ళిపోతుంటే అమాయకంగా ఇద్దరు పిల్లలు అలా నిలబడి ఏం జరుగుతుందో కూడా చూడని కన్నీళ్ళు వచ్చే సందర్భాలు మనం చూసాం. ఆ సందర్భం చూసినప్పుడు నాకు ఏమనిపించిందో తెలుసా, కనీసం ఒక్కరైనా పిల్లలకు తోడుగా ఎవరైనా పెద్దోళ్ళు బతుకుంటే బాగుంది అనిపించింది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. బిడ్డలు చిన్నగుండగా తల్లిదండ్రులు పోగొట్టుకున్నవారు ఉన్నారు. భర్త ఉండగా బాగున్నామని అనుకునే సమయానికి భర్తను కోల్పోయిన తల్లులు ఉన్నారు.
రోడ్డు యాక్సిడెంట్లో, రోగాల్లో, ప్రమాదాల్లో ఎదుగొచ్చిన బిడ్డలు ఉన్నారనుకునే సమయానికి, అదుగో అందొస్తున్నారు, ఇంక మేము కాస్త రెస్ట్ తీసుకొచ్చనే సమయానికి వాళ్ళే ప్రమాదాలకు గురై చచ్చిపోతున్నారు. కారణాలు ఏవైనా చావొక్కటే గుర్తుపెట్టుకోండి. నెపాలు ఎన్నైనా అది ఎతికే రూట్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి. నిన్ను నన్ను దూరం చేసి చంపేస్తుంది. అది నిన్ను నన్ను ఒకరోజు మాయం చేస్తుంది. నిన్ను నన్ను అది ఒకరోజు గాయపరుస్తుంది. దాని యొక్క పరిస్థితులు దాని తాకిడి చాలా ఘోరంగా ఉంటుంది. ఆ మరణం అనేది చరిత్రను నిశ్శబ్దం చేసి పాడేసింది. ఆ మరణం అనేది రాజుల్ని సమాధుల్లో పడుకోబెట్టేసింది. ఆ మరణం అనేది మేధావుల్ని ఈ రోజుకి కదలకుండా ఎముకల గూళ్ళతో అది పూర్తిగా ఈ మట్టి గర్భానికి అప్పగించేసింది. ఒకటి కాదు, ఇద్దరు కాదు, ఎమ్మెల్యేలని, ఎంపీలని, సెలబ్రిటీలని, ప్రియులను, ప్రియురాల్ని, ఒక్కటి కాదు, చిన్నోళ్ళని, పెద్దోళ్ళని, ప్రతి ఒక్కరిని, మనిషి పుట్టిన ప్రతి ఒక్కరిని ఏదో రోజు అది పలకరిస్తుంది, ఖచ్చితంగా మింగేస్తుంది. ప్రశ్న, ఈ కుటుంబానికి దూరం అయిపోయిన తల్లిగారు కానీ, నా కుటుంబంలో దూరం అయిపోయింది నేను చిన్నగా వయసు ఉన్నప్పుడు మా అక్క కానీ, ఏ కుటుంబంలో మీ ప్రియులు దూరం అయిపోయినా మీరు ఎవరినైనా మీరు గమనించండి. మీరు చూస్తున్నప్పుడు, ఆ శవం ముందు మనం కూర్చున్నప్పుడు మన ఫీలింగ్స్ ఏంటో తెలుసా? ఒకసారి బతికితే బాగుండి అనిపిస్తుంది. నేను చిన్నోడిని, మా అక్క చనిపోయింది. మా అక్క కళ్ళ ముందు ఉన్నప్పుడు నాకు అనిపించేది, మా అక్క ఒక్కసారి బతికితే బాగుండు, ఒకసారి బతికితే. నేను అడుగుతున్నాను, ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరైనా చనిపోతే అందరికి ఉండే ఆశ ఒక్కసారి బతికితే బాగుండని. ప్రశ్న, అది ఆశేనా? ఎప్పటికీ నెరవేరదా? మనుషులు గతాలు గతాలు, తరాలు తరాలు కాలగర్భంలో కలిసిపోవడమేనా అంటే బైబిల్ అంది, నో నో నో, నీ ఆశను నెరవేర్చేవాడు ఒకడు ఉన్నాడు. బైబిల్ ఇలా అంది, ఏదైతే మనుషులు బతకాలని కోరుకుంటున్నారో బైబిల్ చెబుతుంది, మనుషులను తిరిగి లేపే ఘటనలు చరిత్రలో లిఖింపబడ్డాయి. కళ్ళు పెద్దవి చేసుకుని బైబిల్ చదవమని చెబుతుంది. శవాలు మళ్ళీ తిరిగి లేచిన ఉదంతాలు బైబిల్ రికార్డ్స్లో ఉన్నాయి. చదువని బైబిల్ పిలుస్తోంది. ఆ రోజు చరిత్ర పుటల్లో బైబిల్ రికార్డ్స్లో రాయబడిన ప్రతి ఒక్క ఉదంతం ఈ రోజు భవిష్యత్ చర్యలకు మనకి ముంగుర్తు పాఠాలని బైబిల్ మనకు సెలవిస్తోంది. ఏమని రాసింది చూడండి ఒకసారి. మత్తయి సువార్త కొంచెం జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు వారు ఈ మాటలు తన శిష్యులతో ఎవరి మత్తయి గారు? ట్యాక్స్ కలెక్టర్. ఎవరి మత్తయి గారు? మేధావి. ఎవరి మత్తయ్య? సమాజానికి ఆ రోజుల్లో ఒక రక్తం పీల్చే జలగలాగా దూషింపబడుతున్న ఒక వ్యక్తి. తమ్ముడు ఏకోదీసి, తమ్ముడు బాబు మ్యూజిక్ డైరెక్టర్, దానిలో ఉంచు. ఇంకేం కదపకండి, మీరు ఏం కదపండి, నాకు టెంపర్ ఉంటుందో చెప్తున్నాను, అలా వదిలేసే. సరే, మత్తి అనగానే సమాజంలో ట్యాక్స్ కలెక్టర్ సుంకం వసూలు చేస్తాడు, వడ్డీ వసూలు చేస్తాడు. మత్తయ్య, బాగా వినండి, మత్తయ్య లెక్కల మాస్టర్. ఆయన ఈరోజు ట్రెండ్లో సిఏ, చార్టెడ్ అకౌంట్ అంటున్నారు. చార్టెడ్ అకౌంట్కి పిహెచ్డి క్యాండిడేట్లు అట్టాడు మత్తయ్య. ఆయన లెక్క వేస్తే ఇప్పటికి జుట్టు పీక్కుంటారు. అందుకే చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం మీరు ఎన్నిసార్లన్నా చదవండి, మీకు ఆ లెక్క అర్థం అవుతుంది. 14 అని కొడతాడు. 14 ఏంటి? 14లో మెస్సయ్య ఉన్నాడు. యూదులకి లెక్కల్లోంచి మాట్లాడుకోవడం తెలుసు. ఆ లెక్కల్లోంచి ఇంకా డీకోడింగ్ చేసి దాంట్లో మెస్సయ్యను చూపించడంలో దిట్ట మత్తయ్య. అలాంటి మత్తయ్య కావాలని కథలు రాయలేదు. ఆ మత్తయ్య పుక్కిట పురాణాలు రాయలేదు. ఆ మత్తయ్య నది ఒడ్డును కూర్చుని కవి వ్యక్తీకరణ చేయలేదు. ఆ మత్తయ్య రికార్డ్స్ రాశాడు, జరిగిన విషయాలు రాశాడు. ఇదిగో ఆయన కళ్ళతో చేతులతో తాకిన అపోస్తుల యొక్క ఆ వరసలో నిలబడిన మత్తయ్య మెస్సయ్యని కల్లారా చూసి ఓ రికార్డు తెరలో పెట్టాడు. అంటే ఇది రికార్డెడ్ బుక్ అంటే ఎస్, ఇది రికార్డెడ్ బుక్. ఇది ఏ రికార్డు గురించి చెప్తా అంటే అచ్చు యేసుప్రభు యొక్క బయోగ్రఫీ రికార్డ్ చేశాడు. ఆయన రికార్డ్ చేసిన విధానాన్ని రాస్తున్నాడు.
ఆయన సమకాలీన ప్రపంచంలో యేసుక్రీస్తు వారు సంచరిస్తున్నప్పుడు 2000 సంవత్సరాల క్రితం దైవం సశరీరుడుగా, దైవాన్ని గుర్చిన మర్మం సశరీరుడుగా ఇలలోనికి వచ్చి ఆయన వసిస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు సమాజంలో విచిత్రమైన కేసులు ఆయనకు ఎదురుపడ్డాయి. ఆ విచిత్రమైన కేసులు ఎదురుపడినప్పుడు శిష్యులుగా వీళ్ళ పక్కన ఉన్నారు. అవి చూశారు, కళ్ళారా చూశారు, చెవులారా విన్నారు, వారి కలం గలం నుండి రాశారు. ఇవి వాస్తవాలని హతసాక్షులుగా హతులైపోయి సాక్ష్యం ఇచ్చి చనిపోయారు. అలా రికార్డ్ మనం తిరగేస్తున్నాం. ఏమైంది, ఏం రాస్తున్నాడు ఈయన గురించి? ఒక ఆఫీసర్ వచ్చారు యేసుక్రీస్తు వారి దగ్గరికి. వస్తే ఆయన ఆఫీసర్, ఆయన పేరు మిగిలిన రికార్డ్స్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తిరగేయండి. లూకా గారిది కానీ మార్కు గారిది కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తిరగేయండి. ఆ ఆఫీసర్ పేరు యాయీరు. యాయీర్ అంటే ఏంటంటే ఆయన పోస్టింగ్ అంటే సమాజ మందిరపు అధికారి. సమాజ మందిరం అంటే మనమందరం కూడుకుంటే క్రైస్తవ మందిరం, ఇశ్రాయేల్ అందరూ కూడుకుంటే సమాజ మందిరం. సమాజ మందిరానికి అధికారులు ఉంటారు. అధికారులు అంటే సన్హెడ్రిన్ సభ. ఆ సభలో యాక్టివ్గా ఉండే మెంబర్లు ఉంటారు. అంటే వాళ్ళకి కల్చర్ తెలుసు, డాక్యుమెంట్స్ తెలుసు, మోజెస్ లా తెలుసు. వారు దేవునితో కనెక్ట్ అయిన మీడియేటర్స్ అని ఆ రోజుల్లో ఫేమ్ నేమ్ ఉండేది వాళ్ళకి. వాళ్ళు చెప్పిందే శాసనం. వాళ్ళని ఎదిరిస్తే బహిష్కరణ చేస్తారు. వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెడితే వాళ్ళని ఒక్కసారి పౌరసత్వాన్ని తొలగించే రికార్డ్స్ గవర్నమెంట్కి రాస్తారు. వాళ్ళు చెప్పిందే శాసనం. వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే వారు ఎంతకైనా తెగిస్తారు. అలాంటి అధికారి యోధ మతాన్ని బాగా నమ్మినవాడు, పెద్దల్లో బాగా పేరెనిక కలిగిన వాడు. ఇన్ని పేరెనిక కలిగిన ఈ పెద్ద ఆయన మాట్లాడుతూ ఉండగా, ఆయన బిజీ లైఫ్లో ఆయన బిజీగా ఉండగా, ఎంత బిజీ ఉన్నా ఆయనకు ఒక గారాల కూతురు ఉంది. ఎవరు? ఒక గారాల కూతురు ఉంది. తండ్రులకు ఎప్పుడు బాగా కనెక్ట్ అయిపోయేది ఎవరండి? కూతుర్లు. మరి బాగా చూడండి, ఆవిడికి పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టేసి ఆవిడికి మనవలు పుట్టేసిన ఎప్పుడు ఆవిడ మైండ్ ఎవరి మీద ఉంటే చెప్పనా? మా నాన్నింటికి వెళ్తాను అంట. అంతే కూతురు అంటే. నాన్నతో బాగా కనెక్ట్ అవుతారు. కొడుకులేమో తల్లికి కనెక్ట్ అవుతారు, కూతురులేమో డాడీకి కనెక్ట్ అవుతారు. నిజంగా అప్పుడప్పుడు తల్లులు కొంచెం మంది పాలిచ్చి పెంచి నేను మాత్రం నీకు లెక్క ఉండదే, చెప్పు మీ నాన్న అప్పుడప్పుడు వచ్చి కనబడితే మాత్రం నీకు ఎక్కువ మీ నాన్న అంట. కనెక్ట్ అయిపోయాడు. ఒక్కగానొక కూతురు చరిత్ర చెబుతుంది. ఆ ఒక్కగానొక కూతురికి ఏమైందో తెలియదు. ఒక పక్క సమాజంలో మోతుబరి అయిన, సమాజంలో పెద్ద ఆయన, సమాజంలో ఆయన చెప్పింది మాట వినే ప్రజలు ఆయన నిలబడితే నిలబడతారు, ఆయన కూర్చుంటే పిలిస్తే 1000 మంది పలకరిస్తాడు. ఆయన సమాజ మందిరాన్ని అలా మాట చేత కంట్రోల్ చేస్తాడు. కానీ ఎంత పలుకుబడి ఉన్న తండ్రి అయినా కూతురి విషయంలో చిన్న పిల్లోడు అవుతాడు. ఏమైందో, ఏం జరిగిందో, తన కూతురికి ఒక భయంకరమైన రోగం వచ్చేసింది. ఏమైందో తెలియదు. అయ్యా అని వచ్చారు. ఏమైంది? పాప కాయలా పడిపోయిందని చెప్పారు. అయ్యా మీకు విషయం చెప్పాలయ్యా, మీ అమ్మాయి చూస్తుంటే అర్థమవుతుంది ఇది మనిషిని బతకనిచ్చే రోగంలాగా అయితే లేదని. అటు పరిగెట్టారు, ఇటు పరిగెట్టాడు, వైద్యుల దగ్గరికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, తిరిగి వచ్చాడు. ఎక్కడెక్కడికి వెళ్ళాడో ఆయన పేరు ప్రఖ్యాతులు అందరు డాక్టర్లని సంప్రదించాడు. పని అవ్వలేదు. చాలా విషయాల దగ్గరికి వెళ్ళాడు, ఎక్కడ చేతులు ఎత్తేశారు. మతం దగ్గరకు పోయి గోజాడాడు. అయ్యా దేవా, యెహోవా రాఫా, నా కూతురు ఇలా అయిపోయింది, స్వస్థపరచు. మతంలోంచి చూస్తున్నాడు కనుక యెహోవా కూడా సెలవు ఇవ్వలేదు. ఎక్కడ ఆయనకి సమాధానం దొరకలేదు. వైద్యంలో దొరకలేదు, మతంలో దొరకలేదు, విశ్వాసంలో దొరకలేదు. ఎక్కడ ఆయనకి సమాధానం దొరకకపోయేసరికి ఆ సమాజ మందిరం వాళ్ళు చెప్పారో, సమాజంలో ఉన్నవారు చెప్పారో, ఎవరు చెప్పారో తెలియదు. కానీ ఒక్కరైతే మంచి మాట చెప్పారో. ఆ మాట ఏంటో తెలుసా? నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నీ కూతురు బతకదు, నువ్వు మతం దగ్గరికి వెళ్ళినా నీ కూతురు బతకదు, నువ్వు సమాజ మందిరంలో దివారాత్రుల్లో ప్రార్థనలు పెట్టినా నీ కూతురు బతకదు. నీ కూతురు బతకాలి అంటే, చచ్చిన శవం సజీవంగా లేవాలి అంటే, ఎండిన ఎముకలు మళ్ళీ సజీవంగా నిలబడాలి అంటే, కుళ్ళిన దేహం మరలా బయటకు రావాలి అంటే ఒకే ఒక్క ఆధారం ఉంది. ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసుడని చెప్పారు.
ఆయన దగ్గరికి పో. ఆయన దగ్గరికి వెళితే నీ కూతురు బతికేస్తుంది. వెళ్ళాడు, వచ్చాడు, ఎంతగా దిగిపోయాడు చూడండి. ఆయన నిలబడితే 1000 మంది నిలబడతారు, ఆయన కూర్చుంటే 1000 మంది కూర్చోమంటే కానీ కూర్చోరు. అంత పెద్ద మనిషి యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి, సమాజంలో మత పెద్ద అయిన వాడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడట, ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునని. అయ్యా, ఈ రోగం ఎలాగైనా చంపేస్తుందని నేను ప్రయాణం చేసి 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 మీ షెడ్యూల్ కొనుక్కొని, ఇదిగో ఎక్కడెక్కడ తిరుగుతారు, ఈ టైం టేబుల్ ఏంటో నేను కనుక్కొని వస్తే ఈ మార్గాన్ని వెళ్తున్నారని ఆమె చనిపోకముందే మిమ్మల్ని మీట్ అవ్వాలనుకున్నాను. ఈ లోపు నా పనులు వచ్చి నాకు చెప్పారు, ఇప్పుడే నీ కూతురు చచ్చిపోయింది. కూతురు అంటే కూతురు కదయ్యా, నా భవిష్యత్తు అనుకున్నాను. నా కూతురు అంటే కూతురు కదయ్యా, నా కలలు, నా ఆశ, మా ఇంట్లో కదిలే బంగారం చచ్చిపోయింది. అందుకే మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. నేను ఎంత విశ్వసిస్తున్నానంటే, ఒక్కసారి మా ఇంటికి మీరు వచ్చి నా కూతుర్ని అలా తాకితే దిగ్గును లేస్తుంది. ప్లీజ్ సార్, మా ఇంటికి రండి అన్నాడు. వెరీ గుడ్ ఆఫీసర్, వస్తున్నా అన్నాడు. ఇశ్రాయేలు ఎలాంటి ఫెయిత్ కొరకు ఎదురు చూస్తున్నాను, రా వెళదాం. బయలుదేరి వెళ్ళాడు. వెళుతూ ఉండగా 23 వచనంలో, అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గురువులు వాయించి వారిని గొల్లు చేచుండు జనసమూహమును చూసి, యాయిరు ఇలా రా, నీ ఇంటికి నన్ను పిలిచావు, నీ కూతురు ఒంటిని తాకమని చెప్పావు, దిగ్గున లేస్తాదని విశ్వసించావు, కార్యము చూస్తానని విశ్వసించి నా దగ్గరకు వచ్చావు, మొక్కావు, నా ఎదుట నిలబడ్డావు, ఇంత బాగా విశ్వసించి వచ్చావు, నీ ఇంటికి నన్ను ఆహ్వానించావు, బట్ నీ ఇంట్లో నాకు ప్లేస్ ఏదయ్యా అని అడిగాడు. నీ చుట్టం వచ్చాడు, నీ పట్టం వచ్చాడు, ఎదురింటోళ్ళు వచ్చాడు, ఎల్లయ్య వచ్చాడు, పొల్లయ్య వచ్చాడు, సంగీతకారులు వచ్చారు, ఇదిగో గాయకులు వచ్చారు, యూదులు వచ్చారు, అందరూ వచ్చారు. నన్ను రమ్మన్నా ఆ గుంపులో కలిపి నాకేది ప్లేసు అని అడిగాడు. ఎవరైనా మన ఇంట్లో చనిపోతే అవసరం లేనోళ్ళు ఎక్కువైపోతారండి. మన ఇంట్లో వస్తారు, టెంట్ల కింద కూర్చుంటారు, పెట్టిన సమోసాలు, టీలు, పకోడీలు తినేసి మనకే ఇలా వెనకాలండి మన గురించి గుర్రును మాట్లాడుకుని వెళ్ళిపోతారు. అడుగుతున్నా, ఇలాంటి చెత్తన పిలవకండి. అవసరమైతే సంఘాన్ని పిలవండి, అవసరమైతే ఆత్మీయులను పిలవండి, అవసరమైతే దైవజనులారా మీరే 4 రోజులు మా ఇంటి దగ్గర ఉండండి, నిరీక్షణ కూర్చిన మాటలు మాకు చెప్పండి అని అడగండి. వాళ్ళని పిలవం. మనం అవసరం లేని చుట్టాలు, ఆత్మీయత లేని చుట్టాలు మన ఇంటికి వచ్చి కూర్చొని బాగా మక్కి చచ్చారని మనం ఏడుస్తుంటే వీళ్ళకి మొక్క కక్క డొక్క కావాలి. ఎవరికి? చుట్టాలకి. బాగా తిని వీళ్ళు ఏం మాట్లాడతారండి? ఒక ఆత్మీయత మాట్లాడతారా? శవం కప్పెట్టేటప్పుడు తాగుతారు, శవాన్ని తీసుకెళ్లేటప్పుడు తాగుతారు, ఎగురుతారు, డప్పుట్లు కొడతారు. అడుగుతాను, భయం లేదా? భక్తి లేదా? అరే, మనిషి చనిపోయి ఆ కుటుంబం బోరు నేడుస్తుంది, ఒక ఓదార్పు ఇవ్వాలన్నా మినిమం నాలెడ్జ్ లేదు, ఇంకిత జ్ఞానం లేదా? అరే, వీళ్ళకి ఎలా ధైర్యం చెప్పాలన్నా కనీసం ఒక పెద్ద మనుషులు అయ్యారు, కనీసం ఆ వైఖరి మీకు తెలియదా? చనిపోయి ఆలేడుస్తుంటే వెనకాల శవం వెనకాల వెళ్తున్న ఈ బ్యాచ్ అందరూ అడిగారట, మరి మా అందరికీ సెట్ చేశారా అన్నారట. సెట్ చేశారు, మీకు పాడి రెడీగా ఉండండి. ఏ సెట్ చేయాలి? తవ్వేటప్పుడు జోకులు, కప్పేటప్పుడు జోకులు. నేను చాలా ఈ శవయాత్రకు మనం వెళ్ళినప్పుడు వీళ్ళని అబ్జర్వ్ చేస్తుంటే, అరే భయం లేదట్రా అంటే, వీళ్ళ భయం లేకపోతే తాగబోతు సన్నాసి గల్లు అందరూ వస్తారు. ఆ రోజు యాయిరు కూడా గట్టిగా కోటింగ్ ఇచ్చాడు ఆయన. యాయిరు, మిస్టర్ ఆఫీసర్ ఇలా రా, నీకు విషయం చెప్తున్నాను. నీ ఇంట్లో అందరూ ఉన్నారు, నాకేది స్థలం. పిల్లన గృహములు వాయించే వారిని పిలిచావు, గొల్లు చేయి ప్రజలను పిలిచావు. మీ కల్చర్, జూయిష్ కల్చర్లో ఎవరైనా చనిపోతే, అక్కడి నుంచి వచ్చింది మనకు అలవాటు క్రిస్టియన్లోకి. జూయిష్ కల్చర్లో ఎవరైనా చనిపోతే వీళ్ళందరూ వచ్చి కూర్చొని ఏడుస్తుంటారు. పిలవకపోయినా వచ్చేసారు ఈయన ఇంటికి. ఎవరింటికి? ఆఫీసర్ ఇంటికి. పిలవకపోయినా ఈయన ఇంటికి ఎలా వచ్చేసారు? ఆయన ఆఫీసర్ కనుక వచ్చేసారు. నీ ఇంటికాడో, నా ఇంటికాడో, మనలాంటి పేదోళ్ళ ఇంటికాడ, సాదా సీదా ఇంటికాడ ఎవరైనా చనిపోతే మన ఇంటికి వస్తారా? రండ్రా అని బతుకులాడుకున్న సాయంత్రం అన్నం వండేవాడు కూడా మనకు కనబడ్డు. కాత పలుకుబడి ఉండి, కాత డబ్బు ఉండి, పేరున్నవాడు ఇంట్లో మామ చనిపోయినా వచ్చేస్తారు.
కూర్చుంటారు. సెలబ్రిటీలు ఇంట్లో ఎవరైనా చనిపోతే తెగ వచ్చేస్తారు జనాలు. ఎందుకు చెప్పా? ఆయన అధికారి, ఆయనతో పనులు ఉంటాయి, ఆయనతో ఎన్నో బిజినెస్ పార్ట్నర్షిప్లు ఉంటాయి, ఆయనతో ఎన్నో ఒడంబడికలు ఉంటాయి, ఆయన ఒక్కోసారి సెలవిస్తే కొన్ని పనులు అవుతాయి. ఇవన్నీ ఉంటాయి కనుక అందుకే సెలబ్రిటీలు ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇక్కడ కంగారు అయిపోతుంటారు. వెళ్ళి మీకేరా, నాన్న చచ్చిపోతే మీకే, మీ నాన్న చచ్చిపోలేదుగా. వాళ్ళు ఏదైపోతే మీకే, వాళ్ళ కొడుకు ఏదో చనిపోతే ఇడి కంగారు అయిపోతున్నాడు. ఆడి కొడుకు పుడుతుంటే ఈడి కొడుకు పుట్టినట్టు ఫీల్ అయిపోతాడు. ఇదేం గొడవ? ఎమ్మెల్యే గారు పుట్టినరోజు మీ ఇంట్లో కేక్ కోసేస్తావు, నీకు బుర్రపని చేతి నీకు. ఎమ్మెల్యే గారు తాతయ్య గారు చనిపోతే నీకేటి అడావిడి? ఆయన ఎమ్మెల్యే గనక, ఆయన ఎంపీ గనక, ఆయన అధికారి గనక, యాయీరు కూడా సొసైటీకి అధికారి గనకే పిలవని చుట్టాలు కూడా వచ్చి ఏడుస్తున్నారంట. అయ్యో బిడ్డ చచ్చిపోయింది, అయ్యో బిడ్డ చనిపోయింది, అయ్యో బిడ్డ చనిపోయింది. నిజమేడుపులు అంటారు ఇవి. ఏడవకపోతే బాగోదని ఏడుస్తున్న ఏడుపులు అంటారు ఇవి. దొంగేడుపులు అయ్యి. చాలామంది ఏడ్చేస్తుంటారని నన్ను అడిగితే, ఒక ఆవిడ వస్తుంది భార్య కన్నా ఎక్కువ ఏడ్చేస్తుంటుంది. ఏంటో మరి ఎందుకు అలాగ ఏడుతున్నావు? ఉంటావు కొన్ని రోజులు ఆయనతో, వెళ్ళి కొన్ని రోజులు 4 రోజులు ఆ శవం కాడు ఉంటుందా? తెగ ఏడ్చేస్తుంటారు. అయ్యో అయ్యో తీసుకెళ్ళి వదిలేలండి, వెంటనే తీసుకెళ్ళి ఉండొచ్చుకో, తీసుకెళ్ళి మీటి తీసుకెళ్ళమంటావా అన్నారు. యాక్టింగ్లు అయ్యే వద్దు. బైబిల్ చెప్తుంది అయ్యే వద్దు. బైబిల్ ఓవర్ చేయకు. ఏడ్చేస్తున్నారు, గల్లును బాదుకుని ఏడ్చేస్తున్నారు, గుండెలు బాదుకుని ఏడ్చేస్తున్నారట. ఎందుకు ఏడుస్తున్నారు అర్థం లేదు. యాయీరు దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారు. అప్పుడు అన్నారు, ఏడ్చే వాళ్ళు ఉన్నారు, సంగీతాలు వాయించే వాళ్ళు ఉన్నారు. యాయీరు, నేను మీ ఇంటికి రావాలంటే షరతులు వర్తిస్తాయి, నువ్వు నాతో ఉండాలంటే షరతులు వర్తిస్తాయి. నువ్వు ఎలా పడితే అలా ఉండి నన్ను పిలిచేస్తే వచ్చేస్తాను అనుకుంటున్నావా? రాను యాయీరు. నేను నీ ఇంట్లోకి రావాలి అంటే షరతులు వర్తిస్తాయి, కండిషన్స్ అప్లై అవుతాయి. యాయీరు, ఏం షరతులు సార్? షరతు గుర్తుపెట్టుకో, నేనుంటే నీ ఇంట్లో వాళ్ళు ఉండకూడదు, వాళ్ళుంటే నేను. డిసైడ్ చేసుకో, బయట ఉంటాను, త్వరగా చెప్పు. నేనుంటే వాళ్ళు ఉండకూడదు భక్తిహీనులు ఉంటే నేనుండను. ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. యేసుక్రీస్తు వారు నీ ఇంటికి నా ఇంటికి రావాలి అంటే షరతులు వర్తిస్తాయి. యేసుప్రభు ఫోటో ఎట్టామంటే మా ఇంటికి రాకపోతే ఎవరింటికి పోతారు? ఫోటో ఎడితే రాడు. ఏమనుకుంటున్నా ఆయన? ఏమైనా ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నావా? ఫోటో ఎట్టామండి, వాక్యాలు రాసామండి, అదండి ఇదండి, ఈ గృహానికి అధికారి క్రీస్తే అని బోర్డు బయట ఎట్టామన్నట్టు వచ్చేస్తాడు అనుకుంటున్నావా? నీ ఫోటో నా ఫోటో ఎడితే మురిసిపోయి వెళ్ళిపోతామేమో కానీ ఆయన మురిసిపోడు. ఆయన హృదయాలు ఎరిగిన దేవుడు. నువ్వు ఫోటో ఎట్టి ఇంకా లోపల ఏ తంట ఎడుతున్నావు అన్నీ చూస్తాడు ఆయన. నువ్వు వాక్యాలు పెట్టి వెనకాల ఇంకా టీవీలో ఏం పెడతావు అన్నీ చూస్తాడు ఆయన. యాయీరుకి చెప్పాడు, నేను రావాలంటే ఆ చెత్త సంగీతాలు వినబడకూడదు, నేను రావాలి అంటే ఆ సావుగోలు వినబడకూడదు. యాయీరు, పంపించే అన్నాడు. నీ ఇంట్లో రోగం పోవాలనుకుంటున్నావు ఈ కూతురికి? అవును ప్రభువా, నేను రావాలి అంటే, నీ కూతురు రోగం పోవాలి అంటే పంపించే ఆ వాతావరణాన్ని. నీ కూతురు మళ్ళీ బతకాలనుకుంటున్నావు? అవును ప్రభువా, నీ కూతురు బతకాలి అంటే నేను రావాలి అంటే నీ లోపల ఉన్న వాతావరణం బయటకు పోవాలి. ప్రశ్న, ఈ రోజు కూడా మన ఇంట్లో వ్యాధులు, బాధలు, మరణాలు మన ఇంట్లో విలయతాండం చేస్తున్నప్పుడు అవి బయటికి పోవాలి అంటే యేసు మన ఇంటికి రావాలి. యేసుక్రీస్తు వారు మన ఇంటికి రావాలి అంటే ఆయనకి నచ్చినవి ఇంట్లో నుంచి బయటికి పోవాలి. ఏం పోవాలి? ఆయనకి నచ్చినవి పోవాలి. ఆ రోజు ఆయనకి నచ్చని సంగీతాలు ఉన్నాయి. ఈ రోజు మన ఇంట్లో మొబైళ్ళు, టీవీ సెట్లు, సెదారం, సినిమా కల్చర్లు, సీరియళ్ళు ఇవన్నీ పెట్టి పక్క గదిలోకి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, ఎవడరా నువ్వు అని అడుగుతాడు. గుర్తుపెట్టుకో. నీ ఇంట్లో చెత్త వాతావరణం పెట్టుకుని దేవా అని చెప్పు నువ్వు ప్రార్థన చేస్తే ఎవరమ్మా నువ్వు అని అడుగుతాడు. అమ్మా, నీ ఇంటికి రావాలి అంటే గుర్తుపెట్టుకో, ముందు అవి ఆపేయి, నీ అలవాట్లు ఆపేయి. ఆ టీవీలు, మొబైలు, సోషల్ మీడియా, ఈ చెత్త వైరాగ్యం ఆపేయి. ఎందుకంటే నీకు వాదార్పైన, సంతోషమైన, సమాధానమైన సంగీతము కాదు, నీకు వాదార్పైన, సమాధానమైన ఈ దొంగేడుపులేడ్చి ఈ మనుషులు కాదు. నీకు సమాధానమైన, సంతోషమైన నేను రావాలి అంటే ఇవన్నీ ఆపే. యాయీరు మాటన్నాడు, బయటికి పంపించేశాడు. ఎందుకైనా మాట వినాల్సి వచ్చిందంటే వాళ్ళు ఎటకారాడే మనుషులు. వాళ్ళు
ఏమంటున్నారు చూడండి, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదని వారు ఆయన చెప్పగా వారు ఆయనను అపహాసించారు. అందుకే పంపిమన్నాడు. ఎందుకు పంపించమన్నాడు? ఒక దేవుని కార్యం తెలియదు, ఒక వాక్యం తెలియదు, ఒక విశ్వాసం తెలియదు, అరే మెస్సయ్య అనే గుర్తింపు లేదు. ఇలాంటి భక్తిని ఇంట్లో పెట్టుకుంటే కార్యాలు జరుగుతాయా? లోతు అబ్రహాముతో ఉన్నంత కాలం చాలా కార్యాలు ఆగిపోయాయి. భక్తుల జీవితంలో కొన్ని లోక సంబంధమైన వైరాగ్యాలు ఉండిపోయినప్పుడు కొన్ని కార్యాలు ఆలస్యమైపోయాయి. మోసే గుణపడేంత వరకు 400 సంవత్సరాల్లో బయటికి రావాల్సిన ఇశ్రాయేలీలు 430కి ఎందుకెళ్ళింది? అంకే మోసే రెడీ అయ్యడానికి టైం పట్టేసింది. ఎందుకంటే లోకంతో కొన్ని సహవాసాలు ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుని కార్యాలు ఆలస్యమైపోతాయి. లోకం అంటే ఎలా ఉంటుంది అంటే గట్టిగా మెట్లలా ఉంటుందని. లోకం అంటే అది కాదు. జి అప్పారావు గారు చెప్పారుగా తెలుగులో, దేశం అంటే మట్టి కాదోయ్. చెప్పండి, దేశం అంటే మనుషులో. అదే కొంచెం ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. లోకం అంటే మట్టి చేద మొక్క కాదోయ్, లోకం అంటే మనుషులో. ఈ మనుషులతో జాగ్రత్త, భక్తిని పోగొట్టేస్తారు. వీళ్ళతో జాగ్రత్త. సంగీతాలతో, నీ లోక సంబంధమైన ఈ సినిమా సంగీతాలతో నిన్ను పాడు చేసేస్తారు. జాగ్రత్త. చాలా మందిలో గమనించింది ఏంటో తెలుసా? వాళ్ళకి సాడ్ మూమెంట్స్ ఇంట్లో ఉన్నప్పుడు సాడ్ సాంగ్స్ వింటుంటారు. ఇంట్లో కూర్చొని అలా కూర్చుని ఒంటరిగా ఉండే అయ్యో సావు పాటలు ఉంటాయిగా, అవి వింటారు. వదరపెత్తాయి అనుకుంటున్నారు. అయ్యి సామెతలు ఏముంది చెప్పనా? నువ్వు విచారంగా ఉన్నప్పుడు ఇలాంటి సాంగ్స్ వినొద్దు అన్నాడు ప్రసంగి సామెతలు. ఎందుకు చెప్పనా? నువ్వు బాధల్లో ఉన్నప్పుడు ఇలాంటి పాట అంటే ఇంకా మోసన్స్ అయిపోతాయి. నీకు గుర్తెట్టుకో. వినకు. బాధలో కూడా ధైర్యం రావాలి, బాధలో కూడా నిరీక్షణ రావాలి, బాధలో కూడా ఒక గమ్యము, ఒక కమిట్మెంట్ రావాలి. బాధలో నీ లైఫ్ని బ్రైట్గా రావాలి. బాధలో ఫ్యూచర్ నువ్వు చూడగలిగే శక్తి నీకు రావాలి. అంటే భూత భవిష్యత్తు కాలాలు ఎరిగిన దేవునికి నువ్వు దగ్గరగా రావాలి. గుర్తుపెట్టు. అందుకే ఆయన అన్నాడు, నేను వస్తా అన్నాడు. వచ్చాడు, మాట్లాడాడు, చెప్పాడు, వాళ్ళని బయటికి పంపించేశాడు. ఏం జరిగిందో చూడండి. జనసమూహను పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. బాగా వినండి, ఆమెకు జ్వరం వచ్చి పడుకోలేదు, వ్యాధి వచ్చి నిద్రపోలేదు, ఆమెకి కరోనా వైరస్ వచ్చి నిద్రపోలేదు. అక్షరాలు అమ్మ ఏమని చెప్పండి, చచ్చిపోయింది. చనిపోయిన శవం లేవడం ఏంటి? అంటే ఆయన ఇందాక మనం చదువుకున్న వాక్యపట్నంలో సహోదరు చదివినప్పుడు మార్తా దగ్గర సందర్భం అదే. శవం లేవడం ఏంటి? అందరూ ఏమనుకున్నారంటే అందరిలాంటి ప్రవక్త, అందరిలాంటి ఉపదేశకుడు, అందరిలాంటి వాడు అనుకున్నారు. కానీ ఆయన అన్నాడు, మార్తా, మేరీ, నేను అందరిలాంటి వాడిని కాదు. లాజరు చనిపోతాడని 4 రోజుల ముందే ఆయనకు తెలుసు. లాజరు చనిపోతాడని ఆయనకు ముందే వార్త ఉంది. ఎందుకంటే ఆయన భవిష్యత్తు తెలుసు. కావాలని లేట్ చేశాడు. ఇరుగు పొరుగు యూదులు వచ్చారు, అందరూ వచ్చి ఆయన ముందునే, ఆ కుటుంబం ముందు నిలబడ్డారు. మార్తా మరియలు ఎవరైతే ఉన్నారో ఆ మాట్లాడుతున్నప్పుడు, ప్రభు ఉంటే బాగుండు, మన కుమారుడు చనిపోకపోదురా అన్నారు. అప్పుడు మేరీతో మాట్లాడుతుంటాడుగా, ఇందాక మనం చదువుకున్న వాక్యపట్నంలో మాట్లాడుతుంటే ఆవిడ ఇలా అంది, అయ్యా వచ్చారు సంతోషం, కానీ ఒక మాట, మీరు స్టార్టింగ్లోనే వచ్చుంటే మా సహోదరుడు చనిపోకుండా ఉండేవాడు. మీరు స్టార్టింగ్లోనే వచ్చుంటే మా సహోదరుడు చనిపోకుండా ఉండేవారు. మీరు ఇప్పుడు వచ్చారు, సహోదరుడు చనిపోయాడు. ఆవిడ యేసుక్రీస్తు వారు అంటారు, ఇన్ని రోజులు నా వెనకాల ఉండి మీ ఇంటికి నేను పలుమార్లు వచ్చి పలు ఉపదేశాలు చెప్పి ఇంతకాలం మీతో మాట్లాడితే మేరీ నీకు అర్థం అవ్వలేదు. నీకు విషయం చెప్తున్నాను మేరీ, పునరుద్ధానము జీవము నేనే అన్నాడు. అంటే ఆ మాటకు అర్థం ఏంటండి? పునరుద్ధానము జీవము నేనంటే ఆ మాటకు అర్థం ఏంటి? మేరీ, నువ్వేమనుకుంటున్నావు తెలుసా? నీ కుమారుడు లేదా నీ సహోదరుడు లేస్తాడని నేను చెప్తే లేస్తాడులే, అంచె దినమందు లేస్తాడులే అనుకుంటున్నావు. అంటే ఆ లైఫ్ కొరకు మాట్లాడుతావు. నీకు తెలియదు ఏంటో తెలుసా మేరీ? నేను చెప్తున్నాను విను. నేను కర్తని రాబోతున్న జీవితానికే కాదు మేరీ, ఈ జీవితానికి, రాబోతున్న జీవితానికి కర్త, కర్మ, క్రియ నేనే. నేను ఆ లైఫే ఇస్తాను అనుకోకు. 60 ఏళ్ళ జీవితంలో ఒకడు బతకాలన్నా, ఒకడు తినాలన్నా, ఒకడు మసలాలన్నా, ఒకడు ఏది చెయ్యాలన్నా నా సెలవు లేనిది ఏది జరగదు మార్తా.
ఏమనుకుంటున్నావు మార్త? పునరుద్ధానము, జీవము నేనే మార్త. అంటే ఈ జీవితానికి జీవాన్ని ఇచ్చేవాడు నేనే, రాబోతున్న జీవితానికి జీవాన్ని ఇచ్చేవాడు నేను. అందుకే ఆయన జీవాధిపతి కనుక చిన్నదాన్ని ఈ వార్త, ఈ సమాచారం ఆ దేశం అంతటా వ్యాపించి, ఏమని వ్యాపించి, శవాలు లేచిపోతున్నాయంట. చనిపోయే అమ్మాయి తిరిగి బతికిందంట. ప్రశ్న, చనిపోయిన వాళ్ళు బతికితే ఎలా ఉంటుందండి? మొత్తం నరసాపురం, పాలకొల్లు అటెన్షన్లోకి వచ్చేది రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేదు. చనిపోయిన వాళ్ళు లేవడం ఏంటి? చనిపోయిన వాళ్ళు లేస్తారంటే లేవరు. కానీ ఈ మధ్య చిన్న చిన్న అల్చల వార్తలు తిరుగుతున్నాయి. బామ్మని తీసుకెళ్లారు, ఇండియన్ ట్రెడిషన్లో లాస్ట్ పిడకెట్టారు. ఇండియన్ ట్రెడిషన్ లాస్ట్ పిడకెడతారుగా, పిడక మూతి మీద పిడకెట్టారు. పిడకెట్టి బామ్మ చచ్చిపోయింది అనుకున్న బామ్మ సరిగ్గా టయానికి దొగ్గింది. కాటి కాపరి పరారు, మనవళ్ళ పరారు, ఎవడికాడే పరారు. కట్టెలి మేంచి లేచి పిడకలు తొలగించుకుని కూర్చున్నాం. బామ్మ ఎలా, నువ్వరే వెళ్ళిపోకండ్రా అని. ఆగండ్రా అంటే ఆగం, నువ్వు లేచిపోయి ఆగం అని వెళ్ళిపోయారు. కాటి కాపరి లేడు, అందరూ పరారు. తర్వాత మెడికల్లో తేలింది, చచ్చిపోయింది. ఎలా బతున్నాడు? చచ్చిపోలేదు, చచ్చిపోయిందనుకొని తీసుకొచ్చేసారు. మరి ఏ కోడలు? ఆ పరిసైడు ఇంటికి యేసుప్రభు విజిటింగ్కి వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ప్రేమ విందు జరుగుతుంది. ఆ లవ్ ఫీస్ట్లో యేసుప్రభు వారితో పాటు 12 మంది శిష్యులు కూర్చున్నారు. ఆ లవ్ ఫీస్ట్లో ఇంకా ఎవరున్నారు తెలుసా? వండర్ ఉంది అక్కడ. ఆ లవ్ ఫీస్ట్లో వండర్ ఎవరు చెప్పండి? 4 రోజుల క్రితం చనిపోయిన ఆ కుర్రోడు వచ్చాడు భోజనాలకి. ఎలా ఉంటుందండి? మీకు ఎలా ఉంది? కానీ నాకు చదివినప్పుడు చాలా ఎంతగా ఉంటుంది. నిన్నో మొన్న చచ్చిపోయిన బామ్మ ఈరోజు భోజనాలకు వచ్చేసింది అనుకుంటే ఎలా ఉంటుందండి? మనం భోజనం చేద్దామా? 4 రోజుల క్రితం చనిపోయిన పెద్ద ఆవిడ ఈరోజు భోజనాలకు వచ్చి సాంబార్ వేయరంటే ఉంటాడా? సాంబార్ వేసేవాడు. భోజనాలు ఉండో, టెంట్లు ఉండో, పరారు ఏదిగులు ఉండో. అవసరమైతే పాస్ గారు ఉండరు, వెళ్ళిపోతారు. అంతే ఏదో జరుగుతుంది ఇక్కడ. ఉంటారా? కంగారైపోతారట. ఆ రోజు వింత, ఊరంతా కథలు వస్తుంది. ఏంటండి? భోజనాలకి యేసుప్రభు వచ్చారంటే అదొక వింత. అయితే అంతకన్నా వింత, ఆయన లేపేసిన లాజరు భోజనాల్లో కూర్చున్నాడట. వింత చూడడానికి వచ్చారు. యాయిరు కూతురు లేచింది, లాజరు లేచాడు. 4 రోజుల క్రితం చనిపోయిన లాజరు లేచాడు. 4 రోజుల క్రితం చనిపోయిన బాడీ అంత ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది. మాకు చనిపోయినప్పుడు ఆ రోజుల్లో ఈ మూఢనమ్మకాలు ఉండేవాళ్ళండి. చేతపడి చంపేశారు, చేతపడి అమ్మాయి, మూఢనమ్మకాలు. 3వ రోజు వెళ్ళి అమ్మాయి ముఖం చూస్తే నాలుగు తెరిచి చూద్దాం, నాలుగు ఎలాగున్నా నాలుగు అలా ఉంటే మామూలుగా చనిపోయినట్టు, నాలుగు కానీ తెగిపోయి ఉంటే ఎవడో చేతపడి చంపేదంటే ఇలా నమ్మకాలను నమ్మేవారు. నేను చిన్నోడిని. 3వ రోజు గొయ్యి తవ్వడానికి వెళ్ళారు. గొయ్యి తవ్వారు. ఆ గొయ్యి తీసినప్పుడు మాకు బాగుండేదండి. ఆ తీసుకున్నప్పుడు తనకి నోస్ పిన్ తీసేస్తే అందం పోతుందని ఆ పిన్ అలా వదిలేస్తాం. తనకి రింగ్స్ తీసేస్తే పోతుందని ఆ గోల్డ్ రింగ్స్ అలా వదిలేస్తాం. తనకు కప్పెట్టేశారు. అందంగా ఉన్న తన ముఖం మా చెల్లి, మా అత్త, కొంతమంది ఉన్నారు భామలు, వీళ్ళెవ్వరికి చెప్పజేయకుండా వెళ్ళి ఆ శవ పెట్టుకుని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి చూసేసరికి ఈ పై నుదుటి పొర 4వ రోజుకి 3వ రోజుకి పొర ఊడిపోతుంది. ఈ పొర ఊడిపోయిన బొగ్గలు రంగంతా మారిపోయాయి. ఎంతో అందంగా ఉన్న మా అక్క ఈ కారంగా తయారైంది. నోరును ఓపెన్ చేయాలంటే వెళ్ళిన వీళ్ళకే సాయంత్రానికి చలి పెట్టి తీయడానికి జ్వరం వచ్చేసింది అందరికి. నేను అడుగుతున్నాను, ఎంత అందగత్తే శ్రీదేవి చచ్చిపోయింది కాబట్టి శ్రీదేవి అందం పోకూడదని చచ్చిపోయిన లాజరు సమాధి. ఆ లోపల నుంచి లాజరు బయటికి రా అంటే శవం ఎలా చుట్టబడిన పేత వస్త్రాలు అలా ఉండగానే ఆ మెట్లెక్కుని శవం అలా వచ్చేస్తే ఆ ఊరు ఏమైపోయి ఉంటుంది? పిచ్చిదైపోయింది ఆ ఊరు. ఆ రోజంతా పిచ్చెక్కిపోయింది ఆ ఊరికి. ఆ రోజు మెంటలోలాగా అయిపోయి ఆ కప్పెట్టి లేదా ఆ లోపల పెట్టిన ఆ శవం ఎలా వచ్చింది? మనం దిగాలంటేనే ఇలా దిగాలి. అలాంటిది ఆ బాడీ కట్టబడిన వస్త్రం కట్టబడి ఉంది. ఎలా ఉన్న వస్త్రం అలాగే ఉంది, అలాగే వచ్చాడు. ఎలా వచ్చాడు? జీవాధిపతి పిలిస్తే శవాలు కాదు, రాళ్ళు కూడా పక్కకు పోతాయి. జీవాధిపతి పిలిస్తే కుళ్ళిన శవం సహజంగా అవుద్ది. జీవం లేని మట్టి జీవాన్ని సంతరించుకుంటుంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లి గర్భవతి అవుతుంది. పిలిచాడు. పిలిస్తే రికార్డ్ ఎంత వింతగా ఉందో చూడండి. నేను ముగించేస్తాను. ఎంత వింతగా ఉందో ఒకసారి ఆ 12వ అధ్యాయం తిరిగేయండి. క్షమించండి, 11వ అధ్యాయం 43వ వచనంలో 11వ అధ్యాయం 43వ వచనంలో
ఆయన అలాగూ చెప్పి లాజర్ని బయటికి రమ్మనగానే చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై ఎలుపులకి వచ్చను. కట్టబడిన వాడు ఎలుపులకి వచ్చిన అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అతడు యేసు మీరు అతని కట్లు విప్పిపోయాడని వారితో చెప్పును. ఎలా ఉన్నాయట? కొంచెం సైన్స్ ఉపయోగించండి, కొంచెం లాజిక్ ఉపయోగించండి. ఏం చెప్తున్నాడు అక్కడ? ఆయన కాళ్ళు చేతులు ప్రేత వస్త్రాలతో కట్టేశారట. ఆయన తలకు రుమాలు. ప్రేత వస్త్రాలంటే మనం చనిపోయామనుకోండి, మన అంచెహత్తలు విచిత్రంగా ఉంటాయి. దబదబ నీళ్ళు పోసేసి, దబదబ కొంగుడు పుచ్చి పోసేసి, దబదబ పోసేసి, ఆ పాండ్స్ పౌడర్ తెచ్చి టఫాలమని మధ్యలో కట్ చేసి టకటక జల్లేసి ఇలా చేసి ఆ స్ప్రే అంతా బదలు కొట్టేసి ఓ దండేసి ఆ పువ్వులు అలా జల్లి పంపేస్తారు. మనలాగింత ఈజీగా చేయరు వాళ్ళు. సుగంధ ద్రవ్యాలు పూసి నారబట్ట చుడతారు. నారబట్ట అంటే మనకి దెబ్బ తగిలినప్పుడు కొట్టు కడతారు చూసారా, చన్నటి పొర, అలాగా నారవస్త్రం, ఆ వస్త్రం ఉంటుంది. ఈ పొరకి మధ్యలో ఈ కెమికల్స్ కలుపుతారు. ఆ కెమికల్స్ కలిపితే బాడీ 3000 సంవత్సరాలైన బాడీ ఎక్స్పైర్ అవుతుంది. అందుకే చూడండి, ఎప్పుడో ఈజిప్ట్లో పాతిన శవాలు ఇప్పుడు దొరుకుతున్నాయి మమ్మీలుగా. మమ్మీ అంటే సంతూరు మమ్మీ కాదు, మీ మమ్మీ కాదు, మమ్మీ అంటే శవం. అప్పుడు మమ్మీ ఇప్పుడు ఎలా దొరుకుతుంది? సుగంధ ద్రవ్యాలు. ఈ టెక్నాలజీ యూదులకు ఉంది. యూదులు ఈజిప్ట్ నుంచే తెచ్చారు. ఈ టెక్నాలజీ యూదులకు ఉంది. ఇది పెట్టారు, లాజర్కి పెట్టి చుట్టారు పైనుంచి కిందకి. ఇలా రౌండ్గా చుట్టేస్తే ఆ యొక్క సుగంధ ద్రవ్యం ఎండిపోయిన తర్వాత ఇందులో కలబంది ఇవన్నీ కలుపుతారు. ఎండిపోయి గట్టిగా అయిపోద్దండి ఆ ప్రేత వస్త్రం. గట్టిగా మనకి సిమెంట్ కొట్టేస్తే గట్టిగా కొట్టేసినప్పుడు మెత్తగా ఉంటుంది, ఎండిపోయాక గట్టిగా అయిపోద్ది. అది ఇచ్చి అవనగుస్తే అవతలోడు గిరిగిపోద్ది. అంత గట్టిగా అవుతాయి ఈ ప్రేత వస్త్రాలు. అలాంటి ప్రేత వస్త్రం ఆయనకి పైనేసారు. పైనుంచి కిందకి తలకు రుమాలు కట్టారు. అది కూడా చాలా టైట్గా కడతారు రుమాలు. అలా కడితే 4 రోజులకి పూర్తిగా వెండిపోద్ది. లోపల బాడీ కుళ్ళిపోయినా లోపల కుసించిపోతుంది. బయటికి అంతగా స్మెల్ రావలేదు. కావలసిన బాడీని అలా ఆకారం పోకుండా అలా వండేస్తుంది. అలాంటి బాడీ అట వస్త్రాలతో బయటకు వచ్చిందట. ఈ మాట మీకు రాశాడు కదా యోహాన్. ఇదే మాట అలా గుర్తుపెట్టుకోండి. పేత వస్త్రాలు ఉన్నాయి, తలకి రుమాలు ఉంది. పేత వస్త్రాలు ఉన్నాయి, తలకు రుమాలు ఉంది. లాజరు బయటకు వచ్చాడంటే సరిపోద్ది కదండి. ఆ మాటలన్నీ ఎందుకు రాయాలండి? సైన్స్ ఉంది అక్కడ. లాజరు బయటకు వచ్చాడు సరిపోద్ది. అక్కడ ప్రేత వస్త్రం అలాగే ఉంది, తలకు రుమాలు అలాగే ఉందని ఎందుకు ఆ మాటలు రాస్తున్నాడు? సైన్స్ ఉంది అక్కడ. సైన్స్ ఉంది కనుక రాస్తున్నాడు అక్కడ. ఏం సైన్స్ ఉంది చూద్దాం ఒకసారి. 20వ అధ్యాయం ఇదే యోహాను సువార్త 20వ అధ్యాయం 7వ వచనం చూడండి. 5వ వచనం చూద్దాం, మనకి బాగా అర్థం కావాలంటే. పేతురు యోహాను వంగి నార బట్టలు పడి ఉండేట చూసిరి, కానీ అతడు సమాధిలోనికి ప్రవేశించలేదు. అంతడు సీమోను పేతురు అతని వెంబడ వచ్చి సమాధిలో ప్రవేశించి నార బట్టలు పడుండుటయు ఆయన తల రుమాలు, బాగా విన్నాడు, నార బట్టలు ప్రేత వస్త్రాలు పడుండుటయు ఆయన తల రుమాలు నారబట్టయు ఉండక వేరుగా ఒక చోట చుట్టబడి ఉండుటయు వారు చూసిరి. 11వ అధ్యాయం ఏముంది? నారబట్టలు లాజరుతోనే ఉన్నాయి, తల రుమాలు లాజరుతో ఉంది. లాజరుకు చుట్టిన వస్త్రం లాజరుతోనే ఉంది. లాజరు యొక్క టవలు తల రుమాలు లాజరుతోనే ఉంది. కానీ క్వైట్ ఆపోజిట్ జరుగుతుంది చూడండి. యేసుప్రభు వారికి చుట్టిన వస్త్రం యేసుప్రభు వారితో లేదంట. యేసుక్రీస్తు వారికి చుట్టిన ఆ తల రుమాలు యేసుక్రీస్తు వారితో లేదంట. ఎందుకు లేదు? అక్కడ సైన్స్ ఉంది. ఏముందంటే లాజరు తిరిగి లేచాడు, నెక్స్ట్ యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు. అంటే దానికి దీనికి తేడా ఏంటి? గ్రంథకర్త చాలా స్పష్టంగా రికార్డ్ చేశాడు. ఎంత బాగా రికార్డ్ చేశాడంటే, లాజరు తిరిగి లేచింది మళ్ళీ 120 జీవితంలోకే లేచాడు. బాగా వినాలి. మళ్ళీ ఈ జీవితంలోకే లేచాడు. యేసు ప్రభు తిరిగి లేచింది ఓహల కందని అనంతమైన జీవితంలోకి లేచాడు. అందుకే లాజరు ఈ జీవితంలోకి లేచాడు కనుక ఆయన వస్త్రాలు ఆయనతోనే ఉన్నాయి. ఆయన ఆ జీవితంలోకి లేచాడు కనుకే అక్కడ వస్త్రాలతో పనుండదు గనక వస్త్రాలు ఎడవబడ్డాయి. సైన్స్లో ఒక మెథడ్ ఉంది తెలుసా?
భౌతిక ప్రపంచం వేరు, చెప్పండి, అదృశ్య ప్రపంచం వేరు. అంటే కనబడుతున్న విజిబుల్ యూనివర్స్ వేరు, ఇన్విజిబుల్ యూనివర్స్ వేరు. అంటే ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారం ఈ ఉనికి మనకి ఇక్కడ ఉండగానే మనకు తెలియకుండా అదర్ యూనివర్స్ అంటే మరొక విశ్వంలో మన ఉనికి రన్ అవుతుంటుందంట. అంటే ఇది 3 డైమెన్షన్, మనం చూసేది ఈ డైమెన్షన్ 3 డైమెన్షన్. అంటే ఒక డైమెన్షన్లో 3 డైమెన్షన్ మాత్రమే చూడగలం. మనకు తెలియని డైమెన్షన్స్ ఇంకా 10 డైమెన్షన్స్ ఉన్నాయి. అందులో ఏముంటాయంటే 3 డైమెన్షన్లో నీకు పొడవు, ఎత్తు, ఎడల్పు అంటే భౌతికంగా కనబడతాయి. అదర్ డైమెన్షన్ ఏముంటుందో తెలుసా? అదృశ్యమైనవి కూడా కనబడతాయి. అంటే యేసుక్రీస్తు వారు తిరిగి లేచింది 3 డైమెన్షన్లో కాదు, చెప్పండి, అదర్ డైమెన్షన్లోనికి లేచాడంటే ఆ డైమెన్షన్ ఎలా ఉంటుంది? ఆ డైమెన్షన్లో బతికిన వాళ్ళని పదార్థము అడ్డగించదు. ఈ చెక్క ఇలా ఉందనుకోండి, ఇది ఇలా ఉండగానే నేను బయటకు వచ్చేస్తాను. అది మన ఊహలకు అందని డైమెన్షన్. అది ఐన్స్టీన్ చెప్పింది అదే, సైంటిస్టులు చెప్పింది అదే. మనకి తెలియని ప్రపంచం ఉంది. బైబిల్ అన్నది అదే. దృశ్యమైన వేరు, చెప్పండి, అదృశ్యమైన వేరు. లాజరు లేచింది దృశ్య ప్రపంచంలోనికి, యేసుప్రభు వారు లేచింది దృశ్యము అదృశ్యము మిళితమై ఉన్న మరొక ప్రపంచంలోనికి. బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? బిడ్డ, ఇలా రా, లైఫ్ అంటే ఇదే కాదు, ఊహలకందని జీవితం ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని బతికించిన, యాయీరు కూతురిని బతికించిన ఈ జీవితంలోకి బతికించాను, లాజర్ను బతికించిన ఈ జీవితంలోకి బతికించాను. ఇప్పుడు మా ఆశ ఏంటో తెలుసా? ఈ కుటుంబ వాసం, మా అమ్మ ఒకసారి బతికితే బాగుండు అనిపిస్తుంది, లాజర్లో ఒక్కసారి బతికితే బాగుండు అనిపిస్తుంది, మీ ప్రియులు ఎవరైనా చనిపోతే బతికితే బాగుండు అనిపిస్తుంది. కానీ బైబిల్ చెప్తుంది అంతకన్నా ఉన్నతమైన జీవితం ఒకరోజు ఇస్తాడు. ఆ రోజు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆ జీవితాన్ని ఇచ్చాడు. ఒకరోజు ఆయన రాబోతున్నాడు. ఆ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఆ రోజు యాయీరు ఇంటికి వచ్చి ఆ రోజు వాళ్ళ కూతురుని లేపాడు. ఆ రోజు లాజర్ ఇంటికి వచ్చి లాజర్ని లేపాడు. రేపు ఆయన మళ్ళీ రాబోతున్నాడు. ఈసారి మన ఇంటికి రాడు. మన సమాధుల దగ్గరకు వచ్చి ఎవరెవరు పూర్తిగా సమాధి చేయబడ్డారో వారిని తమ తమ వరుసల్లో తిరిగి లేపడానికి రాబోతున్నాడు. గుర్తుపెట్టుకో. ఆ రోజు చరిత్ర జరగబోతున్న వాటికి గుర్తు, ఆ రోజు వింతలు జరగబోయే వింతకు గుర్తు. ఆ రోజు లేచిన వారు మళ్ళీ చచ్చిపోయారు. యాయీరు కూతురు మళ్ళీ చనిపోయింది, లాజరు మళ్ళీ చనిపోయాడు. కానీ ఒకరోజు వచ్చి లేపుతాడు, ఇంకెప్పుడు ఎవరు చనిపోరు. ఇక మరలో చనిపోరు. ఆ రోజు చావు మీద పాట ఉంటుంది. ఆ పాట ఏంటో తెలుసా? మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ. మరణపు ముళ్ళు పాపం ఆ రోజు విరవబడుతుంది. మరణం సిగ్గుపడిపోయి నిలబడతా. ఆ రోజు రాజుల్ని మింగిన, శాస్త్రవేత్త మింగిన, గొప్పవారిని మింగిన, పిల్లల్ని మింగిన ఈ మరణాన్ని ఆ రోజు దేవుడే మింగేయబోతున్నాడు. గుర్తుపెట్టుకోండి. ప్రూఫ్ ఏంటి సార్? ఆధారం ఏంటి సార్? మేము లెగిస్తామనడానికి ప్రథమ ఫలముగా ఆయన లేచాడు. ఆయన నమ్మితే ఆయన వచ్చినప్పుడు నమ్మిన వారందరినీ తిరిగి, చెప్పండి, లేపుతాడు. ఒక లైఫ్ ఉంది, బ్యూటిఫుల్ లైఫ్. అందుకే పౌలు ఏమంటాడు తెలుసా? నేను ముగించేస్తున్నాను. పౌలు నిరీక్షణ లేని ఇతరుల వలె అంత ఫీల్ అయిపోకండి అన్నాడు ఆయన. బయట వాళ్ళు చనిపోతే ఇంకా లైఫ్ అయిపోయిందని ఏడుస్తారు. మనం బిలీవర్స్, క్రిస్టియన్స్, మనం ఎంతవరకు ఏడవాలో అంతవరకు ఏడాలి. తర్వాత మన నోట ఒక మాట రావాలి. ఓ రోజు మా ప్రభు వస్తాడు. మా ప్రభువుని ఒక్కడనే మేము చూడం, మా ప్రభుతో పాటు మేఘాల మీద మా ప్రియులను కూడా చూస్తాం. దిస్ ఈజ్ క్రిస్టియన్ హోప్. గుర్తుపెట్టుకోండి. ఇది ఒకరి చేత ఒకరి మాట చెప్పుకుని దశలోని పత్రిక అంటాడు, మీరు వాదార్పు పొందండి. అందుకే చనిపోయిన తర్వాత పొకిడి బ్యాచ్ని పిలవకండి ఇంటికి. ఎవరిని పిలుస్తారు చెప్పండి? ఇలాంటి మాటలు చెప్పే ఆత్మీయులను పిలవండి. సంఘస్థులను కూర్చోబెట్టుకోండి. మరణం గూర్చి బైబిల్ ఏం చెప్పిందో మాట్లాడుకోండి. నీకు ధైర్యం వస్తుంది. ఆ తల్లి, నిద్రించిన తల్లి, క్రీస్తునందు నిద్రించిన తల్లి అయితే ఈ కుటుంబం, యేసుక్రీస్తుని నమ్మిన కుటుంబం ఆ రోజు యేసుక్రీస్తు వారిని చూడరు, ఆయనతో పాటు వాళ్ళ అమ్మగారిని కూడా చూస్తారు. దేవుడి ఇట్టి నిరీక్షణతో మేము ఓదార్చునుగాక. ఆమేన్.